హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ అన్నీ మీరు అందరూ చూస్తూ ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, తర్వాత వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో, ఈరోజు నేను పర్సనల్‌గా ఒక ఎమోషనల్ ఇష్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్‌గా అంటే రీసెంట్‌గా 'పుష్ప 2' రిలీజ్ అయింది. అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్‌లో సంధ్య థియేటర్‌లో అంటే ఆమె పేరు చెప్పడం ఎందుకంటే ప్రతి చోట పేరు వాడి వాళ్ళని బాధపెడుతున్నారు. మనం పేరు చెప్పకూడదు. ఆహ్, ఆవిడ చనిపోవటం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్‌లో ఉండటం జరిగింది. ఈ 2, 3 రోజుల్లో మన లేటెస్ట్‌గా మేలుకున్న హీరో గూడా పాపం నిన్న వచ్చి ఆయన చాలా బాధగా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి ఎక్సలెంట్ రూ. 20,00,000 ఇవ్వటం గూడా జరిగింది. అంటే అది క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తారు. తప్పు పట్టేవాళ్ళు పడతారు. మనం ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? అంటే థియేటర్‌కొచ్చిన అల్లు అర్జున్‌దా? లేదు. పిచ్చి పట్టిపోయి పిచ్చెక్కి ఫస్ట్ రోజు సినిమా చూడాలని ఎళ్ళిన అభిమానులదా? కదా! ఒక్కసారి జెన్యూన్‌గా ఆలోచించండి. మీ అభిమానులంతా ఆలోచించండి. సరే హీరోని పక్కన పెడదాం మనం. అల్లు అర్జునా? లేకపోతే ఇంకొకడా ఎవరు ఎక్స్, వై, జెడ్ డజంట్ మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్. మనము ఫ్యాన్స్ కదా! ఫ్యాన్స్ ఒక్కొక్కడు చిన్న చిన్న జాబులు చేసుకుంటాడు. లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే చదువుకునే ఎక్కువ యంగ్ జనరేషన్ ఉంటారు ఫ్యాన్స్ అంటే బేసిక్‌గా. సో, యంగ్ జనరేషన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు. చదువుకుంటారు. నాన్నలేదో పాపం ఉద్యోగాలు చేసి కష్టపడి ఏదో ఇల్లల్లా తీయటానికి కష్టపడే దాంట్లో మళ్ళీ ఈడు తీసుకుపోయి ఓ రూ. 1000 తగిలేసి ఆ ఫస్ట్ రోజు సినిమా చూడాలని పోవటం. ఆ! అది ఫ్యాన్ అంటే ఏంటంటే ఒక అభిమానించటం. దేన్ని అభిమానించాలి? మనం హీరోగా అతని నటనను అభిమానిస్తారా? లేకపోతే పర్సనల్‌గా హీరోగా అభిమానిస్తారా? అది వేరే పక్కన పెడితే. సో, అభిమానం కట్టలు తెంచుకొని మరీ ఇలా అసలు చొక్కాలు చింపుకునే రేంజ్‌కి ఉండకూడదు బ్రదర్. ఓకే. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్. యెస్. ఓకే. మీరు సినిమా చూడండి. సినిమా బావుందని చెప్పండి. ఎంకరేజ్ చేయండి. ఓ నలుగురికి చెప్పండి సినిమా బావుందని చూడమని. అది కూడా ఫస్ట్ రోజు అసలు ఒకసారి ఆలోచిస్తే థియేటర్‌లో ఎన్ని సీట్లుంటాయి? మాక్సిమం ఉంటే 300, 400 పోనీ ఒక 500 పెద్ద థియేటర్‌లో. చిన్న థియేటర్‌లో అయితే 200, 250. దానికి ఒక 1500 మంది పోతే షోకి చూడలేరు కదా! ఎంతమంది ఎళ్ళగలరో ఆ కెపాసిటీ ప్రకారం ఎళ్ళగలరు. కానీ అందరూ పొలోమంటూ పోయి ఫస్ట్ రోజే చూసేసి, ఆ పూనకాలొచ్చినట్టు పోయి బా! బా! అని అరవటము. ఇది ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు హీరోలు థియేటర్‌లకి రావడం అనేది ఎప్పటినుంచో చాలా కృష్ణారావు హీరోగా ఉన్న రోజుల నుంచి, ఎన్టీ రామారావు గారి రోజుల నుంచి. కానీ వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు తెలుసా థియేటర్‌కి? సినిమా అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత జనాలందరూ లోపట కూర్చొని సినిమా చూస్తుంటే సర్ప్రైజ్‌గా చక్కగా వచ్చి బాల్కనీలో కూర్చొని వాళ్ళతో పాటు కాసేపు సినిమా చూసి, ఆ బాల్కనీలో ఉండే సీట్‌లోంచి ఇలా అందరికి అభివాదం చేసి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళెళ్ళేవాళ్ళు. అంటే ఒక డిగ్నిఫైడ్ మేనర్‌లో బిహేవ్ జేసి వాళ్ళకి గూడా తెలుసు. ఎందుకంటే ఒక హీరో వస్తే రచ్చ అవుతది. జనాలొస్తారు అని తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ జేసేవాళ్ళు. ఇప్పుడు హీరోలేంటంటే పబ్లిసిటీ, ఓవర్ పబ్లిసిటీ. వాళ్ళు ఆల్రెడీ హీరోలు భయ్యా! ఇంకా వాళ్ళకి పబ్లిసిటీ ఎందుకు అవసరమా? ఆ! దాంట్లోంచి లేసి ఇట్లా ఊపి ఏందిది? ఇదేమన్నా పొలిటికల్ సభా? లేపోతే ఇంకోటా? అంత అవసరం లేదు గదా! నువ్వు జనాలతో కలిసి సినిమా జూడాలంటే ముందు చక్కగా పర్మిషన్ తీసుకొని వస్తున్నాం అని చెప్పి దాని దగ్గర ఏర్పాట్లు చేసుకొని అసలే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే రచ్చరచ్చగుంటది. ట్రాఫిక్కు, జనాలు, ఇరుకిరుకు సంధ్యా థియేటరు, రోడ్ ఎక్స్‌టెన్షన్ అయిన తర్వాత దాంట్లో ప్లేస్ లేక ఉండే ప్లేస్‌లోకి వచ్చేసి ఆ హడావిడి అది కూడా ఫస్ట్ రోజు. అంటే పవర్ చూపించుకోవడానికి కూడా ఒక ఇదనేది ఉండాలి. ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు తప్పు పట్టడం అనేది పక్కన పెడితే, మనం దీంట్లో నేర్చుకోవాల్సిన నీతేంటంటే ఫ్యాన్స్ నిజంగా కొన్ని సంఘటనలున్నాయి. మీకు అంటే ఎంతమంది తెలుసో నాకు తెలీదు గానీ, 'రజనీకాంత్' సినిమాకి చేతిలో ఇలా హారతి కర్పూరం బిళ్ళ పెట్టుకొని ఎలిగిచ్చే హారతులిచ్చిన రోజులున్నాయి. హ్మ్. ఆ రోజుల్లో పాత రోజుల్లో గూడా రకరకాల ఫ్యాన్సు హీరోలని జూసి బయటకొచ్చి మేము కొట్టుకుంటే మా హీరో వచ్చి మమ్మల్ని కాపాడతారని తలకాయలు బద్దలు కొట్టుకున్న రోజులున్నాయి. హీరో రాలా. హీరో సినిమాలోనే హీరో భయ్యా! బయటకొస్తే ఓ ఈ 40 మంది బౌన్సర్‌లని పెట్టుకొనుంటాడు. ఆయన బయట హీరో గాదు. ఎవడైనా సరే. రీల్‌లోనే హీరో. రియల్‌గా వాడు జీరో. వాళ్ళేమి హీరోలు గారు. హీరోలు ఎప్ ఎప్
అసలు హీరో అంటే ఏంటి? సినిమాలో ఒక కథానాయకుడు. నిజంగా బయట హీరోలంటే ఎవరో తెలుసు మీకు? సమాజానికి సేవ చేసే వాళ్ళని హీరో అనాలి. చారిటీ చేసే వాళ్ళని హీరో అనాలి. ఒక 10 మందికి అన్నదానం చేసే వాళ్ళని హీరో అనాలి. రక్తదానం చేసే వాళ్ళని హీరో అనాలి. సో, మనకి చారిటీ లేదు, దానం లేదు, ఏమీ లేకుండా డబ్బులు సంపాదించుకోవడమే పనిగా ఉండేవాళ్ళు, వాళ్ళు సినిమా వరకే హీరో అనాలి వాళ్ళని. ఈ సినిమాలో హీరో అనాలి. బయట ఆళ్ళని పేరు పెట్టి పిలవాలి. నిజంగా అదే కరెక్టు. ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు గదా! నిజంగా మన భారతదేశంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలంటే వీళ్ళు, ఒక మనిషి తినటానికి, ఉండటానికి ఎంత కావాలి భయ్యా? మీ పెద్ద బంగ్లా నడుపుకోవడానికో, లేకపోతే మీ పెద్ద కార్లు నడుపుకోవడానికో, మీకు రీజనబుల్ వచ్చే ఇన్‌కమ్‌లో 1% 10% సరిపోతది. మిగిలిన డబ్బులంతా నిజంగా దానాలు, ధర్మాలు జేయొచ్చు. కానీ ఎంతమంది జేస్తారు? చేయరు. అలాంటి వాళ్ళని హీరో అనాలి. నా దృష్టిలో అయితే అదే. సినిమాలో ఫైట్‌లు జేసేసి భయ్యా ఒక 10 రకాల కెమెరా యాంగిల్స్ పెట్టి అన్నీ కలిపితే హీరో అది ఫైట్ చేస్తాడా? నేను నిజంగా 10 మందిని పెట్టి కొడితే ఆళ్ళని పెద్ద విషయం ఏం కాదది. బయటకొచ్చినప్పుడు అభిమానికి బౌన్సర్స్ ఉన్నారా? ఫ్యాన్స్‌కి బౌన్సర్స్ ఉంటారా? ఉండరు గదా! అంటే ఒక ఫ్యాన్ జీవితం గాల్లో ఏళ్లాడుతూ ఉంటది. ఎప్పుడు సస్తాడో తెలీదు, ఎప్పుడు బతుకుతాడో తెలీదు అన్న ఉన్నప్పుడు ఉండే పరిస్థితి ఉంటది. అదే హీరో బయటకొస్తే ఓ 4 కార్లు ఎనక, 4 కార్లు ముందు, చుట్టూ బౌన్సర్లు కారు దిగితే సెక్యూరిటీ ఇట్లా అడ్డం పెట్టేసి వాళ్ళెప్పటికీ సేఫ్‌గా ఉంటారు బ్రదర్. మొన్న జరిగిన ఇన్సిడెంట్‌లో గూడా కేసులంటారు. ఆ థియేటర్ మీద కేసు పెట్టామంటారు. మేనేజర్ మీద కేసు ఒకడొచ్చి వాడిది తప్పంటాడు. ఒకడొచ్చి వీడిది తప్పంటాడు. ఒకడొచ్చి అసలు సినిమా పోవటం తప్పంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం అంత ఫ్యామిలీని తీసుకొని అర్ధరాత్రి ఎళ్లి ఫస్ట్ రోజే సినిమా జూసేసి మన జీవితాలు త్యాగాలు చేసుకొని 'అల్లు అర్జున్‌ని దబాదానాల్సినంత కర్మేం మనకేం పట్టలేదు. అవసరం లేదు. తెల్లారి చూడొచ్చు. ఆ తర్వాత చూడొచ్చు. ఓటీటీలో చూడొచ్చు. అవసరం లేదు. చిన్న పిల్లోడు వాడి వయస్సెంత? వాడేదో ఫ్యాను ఫస్ట్ రోజు చూడాలంటే 2 బీకిచ్చి చెప్పాలానికి. ఏట్రా పిచ్చా నాకర్థం గాదు. తెల్లారి చూడొచ్చు. లేకపోతే 2 రోజులు ఆగి చూడొచ్చు. అంత అవసరమేం లేదు. జనాలు ఎట్లుంటారో తెలుసా? చిన్నప్పుడు మాకిలానే చెప్పేవాళ్ళు పేరెంట్స్. సినిమాకెళ్ళేటప్పుడు, "ఏయ్! జాగ్రత్త జనాలుంటారు. ఫస్ట్ రోజు సినిమాలు జూట్టాలు, సెకండ్ రోజు సినిమాలు జూట్టాలు." ఒక ఏజొచ్చి ఎళ్ళగలిగిన సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు, అది గూడా జనాలు తక్కువున్నప్పుడు పంపించేవాళ్ళు గానీ, మామూలుగా ఎక్కడ పడితే అక్కడికి అడ్డదిడ్డంగా షోలకి, వాటికి, వీటికి జనాలు క్రౌడ్ ఎక్కువుండే చోటికి చాలా పేరెంట్స్ ఇదివరకు పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు పేరెంట్సే పూనకాలొచ్చినట్టు పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొని ఫస్ట్ రోజు బోయి జనాల్లో పడి సినిమాలు జూసి దెబ్బలు తగిలించుకొనొస్తుంటే, నిజంగా ఆ తల్లిని మళ్ళీ మనం తిరిగి తేగలమా? ఆ కొడుకు హాస్పిటల్‌లో ఉన్నాడు కదా! పాపం వాడు ఎంత నరకం, ఎంత బాధ అనుభవిస్తున్నాడో తెలుసా? హ్మ్. వాడు ఒకవేళ హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన ఆ దెబ్బల నుంచి తేరుకోవటానికి ఎన్ని రోజులు పడతది? వీళ్ళిచ్చే 25,00,000 ఏ మూలకు భయ్యా? 25,00,000తో నొప్పి పోతదా? పోదు కదా! తల్లి లేని బాధ పోతదా? పోదు కదా! 300,00,00,000 రెమ్యునరేషన్ తీసుకొని 25,000 ఏదో బిచ్చం వేసినట్టు ఇస్తూ 25,00,000 ఏదో బిచ్చం వేసినట్టు ఇస్తే హ్మ్. వాళ్ళని ఆదుకుంటాం. అసలు నిజంగా హీరో చేయాల్సిన పనేంటి తెలుసా? ఆ విషయం తెలిసిన మరుక్షణమే టక్క హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. పెద్ద హాస్పిటల్‌లో పెట్టాలి. ఆళ్ళ మనుషులను ఒక నలుగురిని పెట్టి చూసుకోవాలి. మీడియా ముందుకొచ్చేసి ఏదో అలా స్టేట్మెంట్‌లు ఇచ్చేసినంత మాత్రాన అయిపోదు భయ్యా. కానీ ఒకటి సరే మీరు తెలుసుకోవాల్సిందేంటంటే నేను చెప్పాలనుకుందేంటంటే బ్రదర్ ఫాన్స్‌గా మనం వాళ్ళని అభిమానించటం ఓకే. సినిమా బావుందా? బాలేదా? చెప్పటం ఓకే. కానీ ఇలా చచ్చిపోయే స్టేజ్‌కి వద్దు బ్రదర్. ఎందుకంటే పెద్దోడెప్పుడైనా పెద్దోడే. గొప్పోడెప్పుడైనా గొప్పోడే. వాడి మీద ఒక కేసు పెట్టినా ఈగ గూడ వాలదు భయ్యా! ఎవ్వడికి ఏం గాదు. మన కంటి తుడుపు కోసం మీడియాలో 4 రోజులు నడుస్తదది. తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్ళీ కామనే. ఇలాంటి ఇన్సిడెంట్స్ చానా జరిగినాయి ఇంతకుముందు. వేరే పెద్ద పెద్ద హీరోల విషయాల్లో గూడా చాలా జరిగినాయి. కానీ వాళ్ళకి ఈగ గూడా గుట్టదు. కేసు పెడితే ఏమైతది? తీసుకపోయి లోపటేసి 15 సంవత్సరాలు జైలు శిక్ష ఏస్తారు. తొక్క గూడా ఏయరు. ఓకే. బ అది మన రోజుకి 70,00,000, రూ. 1,00,000, 5,00,00,000, 2,00,00,000 తీసుకునే లాయర్లంతా ఏంటి చేసేది? ఇలాంటి వాటికే. ఏదో ఒక లూప్ హోల్ లాగుతారు. టక్కన బయటకొచ్చేస్తారు. ఒక మనిషి నిజంగా తప్పు చేసి జైల్‌లో ఎన్ని రోజులుంటున్నాడు? సో, కాబట్టేంటంటే, ఇవన్నీ ప్రాక్టికల్‌గా వర్క్ గావు. టీవీల్లో చెప్పుకోవడానికి, మీడియాలో జరగటానికి, మన యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ పెట్టుకోవడానికి 10 ఏళ్ల జైలు, 20 ఏళ్ల ఏదో పెడతారు అయన్నీ కాదు భయ్. ఓకే. అక్కడ అప్పుడు మన హీరో తప్పుందా? హీరో థియేటర్‌కి రావటం అనేది ఒక టాపిక్కు. దాని గురించి నేను మాడంత గొప్పోడిని కాదు. ఎందుకంటే, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. పర్మిషన్ తీసుకొని వచ్చారా? పర్మిషన్ లేకుండా వచ్చారా? నేను చెప్పదలుచుకుందేంటంటే మాత్రం, అభిమానులుగా మీరు మాత్రం కంట్రోల్‌లో ఉండండి భయ్యా.
ప్లీజ్ సినిమా రిలీజ్ అయిన రోజే చొక్కాలు చింపుకొని బయటకు వచ్చి పెద్ద పెద్దగా అరిచేసి ఈ మధ్యన ఈ యూట్యూబ్లో మైకులు పట్టుకొని బాగుందా బాగుందా అంటే ఏ బాగుందని ఒకడు ఏ బాగాలేదని ఒకడు ఏం బాగాలేదా అని కొట్టుకోవటాలు ఎందుకు భయ్యా వాళ్ళు అక్కడ వందల కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకొని రిలాక్స్గా ఏసీ రూమ్లో పండుకుంటారు బయటకు వస్తే క్యారవాన్ కాలు దిగితే 50 మంది బౌన్సర్లు ఒక్కసారి వాళ్ళ లైఫ్ మీ లైఫ్ ఎంత భయ్యా తొక్కలు నడిపే ఒక బండి దాన్ని పెట్రోల్ కొట్టించుకోవాలంటే 10 రోజులు ఆలోచించాలి మళ్ళీ దానికి రిపేర్ వచ్చిందంటే చేయించాలంటే మన స్తోమత సరిపోదు అలాంటి బతుకులు మనవి అలాంటి బతుకులలో మనం పోయి చేయి కొడితే మనకేమొస్తుంది మనకేమి రాదు ఆయాసం తప్ప కాబట్టి ఫ్యాన్స్ ప్లీజ్ దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు రాకుండా ముందు చూసుకోండి ఎందుకంటే సినిమా ఇవాళ కాకపోతే రేపు చూడండి రేపు కాకపోతే ఎల్లుండి చూడండి ఒక 10 రోజులు నడుస్తుంది అది 15 రోజులు నడుస్తుంది ఏం ప్రాబ్లం లేదు మనం ప్రశాంతంగా చూడొచ్చు బతికి ఉంటే 4 రోజుల తర్వాత చూడొచ్చు సినిమా ఓకే బతికి లేకుండా పోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత అన్యాయం అయిపోయింది అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఏమన్నా నేను చెప్పిన తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసి మాట్లాడట్లేదు నేను జనరల్గా చెప్తున్నా మన అభిమానం కట్టలు తెంచుకొని మనల్ని చంపుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ కామెంట్ share, like, subscribe to my channel.